నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన వారిలో కొంతమందిని తమ ముందు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు। ఈ లిస్ట్ నటి హేమకు కూడా నోటీసులు పంపించారు పోలీసులు। అయితే ఈ కేసులో మొదటి రోజు నుంచి హేమ పేరే హైలైట్ అవుతూ వస్తోంది। దీంతో మొదట పోలీసులు ఆమెకే నోటీసులు పంపారు। ఈ క్రమంలో నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం। తనకు ఆరోగ్యం బాగాలేదని బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు సిసిఎస్ పోలీసులకు లెటర్ రాసినట్టు తెలుస్తోంది। ఈ ఘటనపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో అనే దానిపై కూడా సస్పెన్స్ నెలకొంది। ఇదిలా ఉండగా ఈ ఘటనలో దర్యాప్తు స్పీడ్ ను పెంచాలని పోలీసులు చూస్తున్నారు। కేసు విషయంలో ఆలస్యం చేస్తే పొలిటికల్ ప్రెషర్లు లేదా మరేదైనా ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది। ఇక మరోవైపు నటి హేమ కోర్టుకు వెళ్తారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి। కోర్టుకు వెళ్లి తను సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉన్న నటి అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని, మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా తెచ్చుకుంటారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి। ఇక మరోవైపు ఇప్పటికే నటి హేమ ఈ ఘటన బయటకు వచ్చినప్పటి నుంచి కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం కూడా తమ ఫ్యామిలీ తినలేదని ఆవేదన వ్యక్తం చేశారు। అంతేకాకుండా ఈ ఘటనలో పూర్తి స్థాయిలో న్యాయ పోరాటానికి సైతం సిద్ధమని నటి హేమ అన్నారు। తాను సింహం లాంటి దాన్నని, ఒక అడుగు వేస్తే 10 అడుగులు ముందుకు దూకుతానంటూ కూడా సామెతలు చెప్పుకుంటున్నారు। ఇండస్ట్రీలో ఎంతో మంది కోసం పోరాడానని, తన మీద ఆరోపణలు వస్తే ఊరుకుంటానా అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు। ఇదిలా ఉండగా దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు స్పందించారు। నేరం రుజువయ్యే వరకు కూడా ఒకరిపై లేని ఆరోపణలు చేయడం తగదని అన్నారు। సోషల్ మీడియాలో ఇతర మీడియా డిబేట్స్లలో అసత్య ప్రచారం చేయవద్దని కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు। మరోవైపు నటి హేమ తాను బెంగళూరు పార్టీలో లేనని, తన ఫామ్ హౌస్ లో చిల్ అవుతూ ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు। పోలీసులు ఆమెకు ట్విస్ట్ ఇచ్చేలా అక్కడ ఉంది నటి హేమ అంటూ ఫోటో రిలీజ్ చేశారు। ఇక నటి హేమ అక్కడున్న అమ్మాయి పెట్టుకున్న నెయిల్ పాలిష్ రంగు, తన చేతి వేళ్లకున్న నెయిల్ పాలిష్ రంగు ఒకటి కాదని కూడా చెప్పింది। ఇక మరోవైపు ఆమె బిర్యానీ వండుతున్న వీడియోలు షేర్ చేయటం వంటి వాటి వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే। ఇదిలా ఉండగా బెంగళూరు రేవ్ పార్టీలో 103 మందికి డ్రగ్ టెస్టులు చేయగా అందులో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి। ఈ నేపథ్యంలో వారందరికీ కూడా బెంగళూరు పోలీసులు వేర్వేరు తేదీలను ఇచ్చి తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది।